నిన్నీయాల జరంత ఆనలు పడి వాతావరణం జరంత చల్లబడ్డట్టు అనిపిస్తుంది కానీ ఎండలకు వశపడక చాలా మంది చల్లగుండే దేశం మీది బాజు టూర్లకు పోతున్నారు. జమ్మూ కాశ్మీరు సిమ్లాకు పోతుంటారు ఎక్కువ మటుకు. అట్లనే ఇంకో దానికి సుత శీతం లైన్లు కడుతున్నారు. చల్లదనం కోసమే కాదుల్లో ప్రకృతి అందాలతో పాటు ఇంకో అద్భుతం చూస్తానికి. ఇంతకు ఏంటిది అద్భుతం ఏడుంటది అంటురా చూడురి మీరే. డబుల్ డెక్కర్ బ్రిడ్జి అదిరిపోయింది కదా. ఏ గిసొంటి బ్రిడ్జిలు మస్తుగా చూసినాం అంటురులే, కానీ మంచిగా చూడుర్రి. ఇది కట్టింది ఇనుముతోనో ప్లాస్టిక్ తోనో చెక్కలతోనో కాదు, చెట్ల ఏర్లతో ఏర్పడ్డ డబుల్ డెక్కర్ రూట్ బ్రిడ్జి. అట్లాని మనుషులు కట్టింది కాదు లో, ప్రకృతి కట్టింది. మళ్ళా నిన్నీయాటిది కాదు, ఏం తక్కువ 700 ఏండ్ల కాంచెలి ఉంటున్నాయట గీ ఏర్ల బ్రిడ్జి. మేఘాలయ రాష్ట్రంలో ఉన్న గీ బ్రిడ్జి చూస్తానికి దేశం అంతటికెళ్లే కాదు, బయటి దేశాల నుంచి సుత టూరిస్టులు శితం పోతున్నారు. Incredible experience, very beautiful. The nature is amazing and how the హగో బ్రిడ్జి పక్కకు నిలబడి ఫోటోలు గుంజుడే గుంజుడు. ఈడికి పోవాలంటే బస్సులు కార్లు నడవై, కట్టెలు పట్టుకొని కొండలు గుట్టలు ఎక్కుకుంటా రావాల్సిందే. ఇక ఏర్ల బ్రిడ్జి మీద నిలబడి పారే నీళ్ళని చూసుకుంటా చిన్న మురిపేం కాదు టూరిస్టులది. మేఘాలయ పోయినోళ్ళు గీ డబుల్ డెక్కర్ బ్రిడ్జి చూడకుంటూ వచ్చిర్రంటే టూర్ పురాగా అయిపోనట్టే అని ఫీల్ అవుతారంటే చూడుర్రిగా. టూర్లకు పిలాండ్లేస్తున్నోళ్ళు ఓ పారి సోచాయించుర్రి మరి.